ఈ రోజు వరకు మనం ఎందుకు బ్రతికి ఉన్నాం అనే దానికి 3 కారణాలు. ఒకటవది దేవుని కృప, రెండవది దేవుని ఆశ, మూడవది దేవుని ఉద్దేశం అని నాకు బాగా అర్థమైంది. ఆ 3 మాటలను మనం ధ్యానం చేస్తాం. చెప్పండి. ఒకటవది ఏంటి? దేవుని కృప, రెండవది దేవుని ఆశ, మూడవది వెరీ సింపుల్. మన వీళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటారు, సార్ మాకు ఇంగ్లీష్ చెప్తేనే అర్థమైంది అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా ముచ్చటగా 3 మాటలు. ఒకటవది ఏంటి? గాడ్స్ ప్రైజ్, రెండవది గాడ్స్ డిజైర్, మూడవది గాడ్స్ పర్పస్. ఒకటవదిగా దేవుని కృప, అంతే. అందులో తప్ప ఇంకా చెప్పడానికి మరో కారణం అంటూ ఏది. నేను మధ్యలో ప్రశ్నలు వేస్తూ ఉంటాను, ఎందుకంటే నేను టీచర్లకు టీచర్ని. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో నేను సైకాలజీ లెక్చరర్ని. లెక్చరర్ బుద్ధులు పోవు కదా, ఊళ్ళతో వచ్చిన ఉడుకుతో వచ్చింది పోవాలంటారు. అట్లా మధ్య అడుగుతుంటాను. అప్పుడు మీరు చెప్పాలి, చెప్తేనే మీరు విన్నట్టు లెక్క, ఈ మీటింగ్ సార్థకను అయినట్టు లెక్క. మీరు పరజ్ఞానంలో అంటే ఖచ్చితంగా అడుగుతారు. మీరు పరజ్ఞానంలో ఉన్నారంటే ఖచ్చితంగా అలా ఏం చూపించి నేనేం చెప్పాను చెప్పమ్మా అని అడుగుతారు. మీరు అపార్థం చేసుకోకుండా చెప్పాలి. అందుకోసమే తదేకంగా వినండి, ఎక్కువసేపు చెప్పాలి. ఎందుకు మనం బ్రతుకున్నాం ఈ రోజు వరకు? మొదటి కారణం ఏంటి? వర్షం వచ్చింది కదా మీకు. రెండవది, మూడవది, ఒకటవది దేవుని కృప. చూడండి, విలాప వాక్యం 3వ అధ్యాయం. విలాప వాక్యంలో 3వ అధ్యాయం 22వ వచనం. యెహోవా కృప గలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకుండా వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుకోవాలి. దానికి ఆన్సర్ ఏంటి? మొదటి ఆన్సర్ దేవుని కృప. కనుకనే మనం నిర్మూలము కాలేదు. నిర్మూలము అంటే నాశనము, అంతము కాలేదు. వీఆర్ నాట్ డెజరేట్, వీఆర్ నాట్ నో. కారణం ఆయన కృప. బ్రతుకు అన్నాడు, బ్రతుకుతున్నాం. దీన్ని బట్టి దేవునికి ఏం చెల్లించాలా? ఎవా నాకు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి నీకు, ఈ జీవితాన్ని బట్టి నీకు. కొన్ని వందల సార్లు నేను కర్నూలు నుంచి గుంటూరుకు ప్రయాణం చేశాను. నా 59 సంవత్సరాల వయస్సు కాలము. ఈ గుంటూరు టు కర్నూలు, కర్నూలు టు గుంటూరు మధ్య ఒక ఘాట్ సెక్షన్ వస్తుంది. లోయలు వస్తాయి, కొండలు వస్తాయి. చాలాసార్లు బస్సులు పడి చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిన్న కూడా మంచి చీకటి, చాలా ట్రాఫిక్, కొంచెం అలా కొంచెం ఒక పెద్ద జరిగితే లోయలో పడిపోతుంది బస్సు. ఇలాంటి సన్నివేశాలు మన జీవితంలో ఎన్నో వస్తున్నప్పుడు దేవుడు మనల్ని కాపాడుతున్నాడు అంటే కేవలం ఆయన. ఈ రోజు వరకు మనం బ్రతుకున్నామంటే ఆయన. మానవుని ఆయుస్సు వాస్తవానికి ఎలా డిటీరియోరేట్ అయిందో, క్షీణించిందో 7 మాటలు మీకు చూపిస్తాను. హౌ ద స్పాన్ ఆఫ్ లైఫ్ ఈజ్ డిటీరియోరేటెడ్ లేక డిక్రీజ్డ్. బైబిల్లో 7 మాటలు మీకు చూపిస్తాను. ఈ ప్రపంచంలో అత్యధిక కాలం బ్రతికేదవు వెరీ గుడ్. ఎన్ని సంవత్సరాలు? మేధావులు వాక్యం చెప్పాలంటే చాలా జాగ్రత్తగా ఉన్నాయి. ఆదికాండం 5వ అధ్యాయము 27వ వచనం. మెతూషెల దినములన్నీ 969 ఏళ్ళు. అప్పుడు అతను వృద్ధి పొందాడు. 1961. మెతూషెల అత్యధిక కాలం 960. అయితే ఆశ్చర్యం గమనించాలి. 5వ అధ్యాయంలో అత్యధిక కాలం బ్రతికిన మానవుడు 6వ అధ్యాయానికి వచ్చే లోపల వయస్సు పడిపోయిందా పెరిగిందా? పడిపోయింది. చూడండి 6వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులకు ఎల్లప్పుడూ బాధించదు,
వారు తమ అక్రమ విషయములో నరమాతులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏళ్ళకు నేను ఇప్పుడు చెప్పాలి. 969 నుంచి అమాంతంగా ఆయుష్ ఏమైంది పడిపోయింది. ఏ వయసు పడిపోయింది? 120. ఇది ఆరోహణ క్రమమా అవరోహణ క్రమమా? అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్? డిసెండింగ్. ఎందుకు ఆయుష్ పడిపోయినంత అక్కడ చెప్పారు? అక్రమము. ఏం కారణం అంటే అక్రమం. ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకున్నాము మనం, మనలో క్రమం ఎక్కువ ఉందా అక్రమం ఎక్కువ ఉందా? ఏం చెప్తే ఏమైతుందా? నేను అంటాను క్రమం కంటే అక్రమమే ఎక్కువ. అవునా? మీటింగ్ 10 గంటలకు ఎందుకు వస్తాము? ఎంతకైనా వస్తాం సార్, మీరు అడగకూడదు, అడిగితే మీరు తెచ్చిపోతాం అంటామా? అవునా? అంటామా? క్రమానికి ఇష్టపడము, అక్రమం అంటే చాలా ఇష్టం మనకి. అయినా దేవుడు మన ఆయుష్ను పొందించకుండా కాపాడుతుంది. అక్రమాన్ని బట్టి ఆయుష్కు కోత పడింది. అలాగా కోత పెట్టబడుతుంటే మనం ఉంటామా? ఉండం. కానీ ఉన్నాము అంటే ఏం కారణం? దేవుని 969 నుంచి 120 నుంచి ఇంకా పడిపోయింది. 90వ కీర్తన చూడండి, 10వ వచనం. 90వ కీర్తన 10వ వచనం, 2వ లైన్. అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరాలు 80కి పడిపోయింది. 80 నుంచి ఇంకా పడిపోయింది చూడండి. 90వ కీర్తన 10వ వచనం, మొదటి లైన్. మా ఆయుష్ కాలం 70 సంవత్సరాలు. 969, 120, 80, 50 అంతా దిగిపోతుంది. ఆయుష్ క్షీణించిపోతా. ఇక యోబు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనంలో మనం నిన్నటి వారమే. ఓకే, 70 నుంచి అమాంతంగా ఇంకా కుదించబడింది. నిన్నటి వారమే. నిన్న ఏ వారము? వీటిని చూస్తే వారం కూడా మర్చిపోతాం కదా. బిజీ స్కెడ్యూల్లో వారాలు మర్చిపోతాం, తేదీలు మర్చిపోతాం. లేదా మా ప్రిన్సిపల్ ఈరోజు ఎంత తేదీ అంటున్నాడు. ప్రిన్సిపల్కి ఏం తెలియకపోతే నెక్స్ట్ రోజు తెలుస్తుంది అని క్యాలెండర్లో చూస్తున్నాడు. 10 సార్లు వ్యతిరేకంగా మర్చిపోతాం. మొత్తానికి ఏం వారు ఎప్పుడు గుర్తొచ్చిందా? బుధవారం మనది, వేస్తవారం మనది. చెప్పండి, కాదు అని భయపడుతున్నావా? బాధపడుతున్నావా? నువ్వు భయపడినా బాధపడినా వాస్తవం. మనం బుధవారం వల్ల వేస్తవారం మనది. మరి వేస్తవారం బతికి బట్టలే వారి బట్టలు పెట్టి కూర్చున్నామంటే దేవుని 1969. నెంబర్ 2 120. నెంబర్ 3 నెంబర్ 4 నెంబర్ 5 నెంబర్ 6. 39వ కీర్తనలో దావీదు మహారాజు ఏమంటాడో చూడండి. 39వ కీర్తనలో మానవుని ఆయుష్ లేనట్టే ఉన్నది అంటూ 5వ వచనం చివరి ఎంత స్థిరుడైన ప్రతివాడు బట్టి ఊపిరి ఇంతసేపు కట్టుకుంటాం చెప్పండి. కరోనా కాలంలో ఊపిరి అనగానే అదంతా ఆక్సిజన్ మీద, బ్రీతింగ్ లెవెల్స్, ఆక్సిజన్ లెవెల్స్. అవునా? వచ్చి ఊపిరి అంటే 60 సెకండ్లు. అంటే 60 సెకండ్ల క్రితం ఉంటాం అంటున్నది. 1 నిమిషం క్రితం ఉన్నాడు అంటాము. అంత ఏడే. ఒకసారి నేను నా సెల్ఫ్ మెసేజ్ వచ్చింది. సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ మిస్సింగ్ అని. వైఎస్ హెలికాప్టర్ మిస్సింగ్ అని మెసేజ్ సెల్ ఫోన్ చూసుకొని ప్రార్థించండి అని ఇచ్చాడు ఒక సభలో. నేను వెంటనే జగన్ గారికి ఫోన్ చేశాను. జగన్ గారు ఎత్తలేదు. అనిల్ వాళ్ళకి ఫోన్ చేశారు. అనిల్ ఎత్తాడు, కానీ మాట్లాడడం లేదు. మాట వినబడతా ఉంది. ఎవరు చేయాలమ్మా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అని వంట మనిషికి చేశాను. వైఎస్ గారి వంట మనిషికి ఫోన్ చేస్తే ఎత్తాడు. నేనన్నా ఏంటి కృష్ణ న్యూస్ ఇవా అంటే, అవును సార్ 1 నిమిషం క్రితము
ఇదిగో వస్తున్నాను అన్నాడు. మరో నిమిషంలో హెలికాప్టర్ మిస్సింగ్ అని వార్త వచ్చింది. ఒక నిమిషం క్రితం ఇదిగో వస్తున్నాను అన్నాడు, మరో నిమిషంలో ముఖ్యమంత్రి లేరు. మన జీవము కాపాడు. ఈరోజు వరకు మనం బ్రతుకున్నామంటే దేవుని ఆయుష్ పడిపోయింది 60 సెకండ్లు. ఇంకా చూద్దాం లాస్ట్ స్టెప్. దానికోసమే రాసుకొని ఉన్నారు కదా. యాకోబు 4:14. యాకోబు రాస్తున్నాడు చూడండి. యాకోబు పత్రిక 4:14. యాకోబు 4:14 అనగానే మనకు కనపడతాయి కదా. రేపేమో సంభవించిన మీకేం భయపడుతుంది, మీరు కొంత సేపు కనబడడానికి వ్యాపార ఆవిరి పొయ్యి మీద పాత్ర బియ్యం ఉడికిందా లేదా అని మూత తీసి తీయకముందే ఎగిరిపోయింది. అమ్మను కాదు, ఆవిరి అంటే ఆవిరి వంటివా వ్యాపారం. మన జీవితం అంతే. కానీ ఈ రోజు వరకు బతుకున్నామంటే చెప్పండి మళ్ళీ కనుక దేవుని కృపను బట్టి దేవుని మనసారా చేయాలా, స్తుతించాలి. కృపగల దేవ కలువరి అని ఒక పాట విన్నాను. పాడి వచ్చి కూర్చున్నాడు ఆ సహోదరుడు. తీర చూస్తే అతని కళ్ళు లేవు. నేను అడిగాను, కళ్ళు లేకుండానే మాటంతా కంటపాఠం పాడేవి అంటే ఆయన అన్నాడు, సార్ ఒక పాటగా 350 పాటలు కంటపాఠం పాడతాను, నేను కంటతో పాడతాను అన్నాడు. ఈ పాటలన్నింటిలో నీకు ఇష్టమైన పాట ఏంటంటే దేవుని కృపను గురించి ఎలా పాడకుండా ఉండగలరు? రెట్టివాడు గలనెత్తి పాడుతుంటే మంచి కన్నులు కలిగి అన్ని అవయవాలు కలిగి ఆయుస్సును కలిగిన మనం దేవా ఈ దినాన్ని బట్టి నీకు స్తోత్రమని మనసారా పాడుతున్నామా, స్తుతించామా? స్తుతించే యథార్థవంతులకు అందం. ఒకటవది దేవుని కృప అని ఎంచి ప్రభు మనం స్తుతిద్దాం. రెండవ కారణం వై వి ఆర్ స్టిల్ అలైవ్. ఈ రోజు వరకు మనం ఎందుకు బ్రతుకున్నాం? రెండవ కారణం ఏంటి? దేవుని ఆశ ఏంటో చూద్దాం. దానికంటే ముందుగా మనకు ఆశలు ఉండాలా, ఉండకూడదా? ఎస్ అని చెప్పండి. ఎస్, ఉన్నాయా మీకు ఆశలు? ఇంకా ఎప్పుడు ప్రసంగం అయిపోతుందా, ఇంటికి పోదాం. ఆశలు ఉండాలి. విద్యార్థులారా ఆశించండి. ఆశ గల ప్రాణములు ఆయన విద్యార్థులు విద్య కొరకు మంచి ఆశలు ఉండాలి. తప్పుగా ఉద్యోగస్తులు ఉద్యోగంలో శిఖరానికి వెళ్ళిపోవాలి, ఆశ ఉండాలి. సేవకులు సేవలు దూసుకొని వెళ్ళాలి, ఆశ ఉండాలి. అలా ఉండకూడదు. అమెరికన్ ప్రెసిడెంట్ ఒక ఆశ పెట్టుకున్నాడు. జాన్ ఎఫ్ కెనడీ నా జీవితంలో అధ్యక్ష పదవిలో ఉండగానే అమెరికా శాస్త్రవేత్త చంద్రమండలం మీద జెండా పాతాలి. ఉన్నతమైన ఆశీర్వచనం. అమెరికన్ సైంటిస్ట్ చంద్రమండలం మీద కావాలి పెట్టాలి అన్నట్టే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ పెట్టాడా లేదు? బిల్ గేట్స్ ఒక ఆశ ఉంది తెలుసా? నేను చచ్చిపోయే లోపల ప్రతి ఇంట కంప్యూటర్ ఉందా? సాధించాడా? మరి మనకేమన్నా ఆశలు ఉన్నాయా? బైబిల్లో ఇద్దరు గుర్తు చేస్తారు.
నా సరిహద్దులు విశాలపరచు, నాకు తోడుగా ఉండు, కీడు నుండి నన్ను తప్పించును అని ఒక ఆయన ప్రార్థన చేశాడు. ఎంపీఎస్ మంచి ఆశ. అలాగే బైబిల్లో మరొక నేను ఎక్కలేనంత తాను ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు అని ప్రార్థన చేశారు. ఎవరైనా దావీదు. ఆ ప్రార్థనలకు జవాబు వచ్చిందని దేవుని కొరకు నువ్వు ఆశించాలంటే అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే దేవుని కొరకు అని చెప్పండి, దేవుడు ఇస్తాడు. నేను ఎంఏ చేరినప్పుడు మా సంఘ పెద్దలు దీపి ఎంఏ చదువుతావా నీవు అన్నాడు. అంటే నీ చేత కాదు కదా అని. అప్పుడు నేను అన్నాను, అంకుల్ దేవుడు కనికరిస్తే ఒక ఎంఏ కాదు 6 ఎంఏలు చదువుతాను అని 6 ఎంఏలు ముగించాను, 2 పీజీ డిప్లొమాలు ముగించాను, 2 పిహెచ్డీలు ముగించాను, విద్యారత్నాన్ని అవార్డు కూడా తీసుకోవాలి. అడుగు వాటికంటే ఊహించే వాటికంటే మన దేవుడు ఎక్కువ ప్రభు కొరకు ఆశించాలి. సరే, మనం ఆశించేది అలా పక్కన పెట్టి అసలు దేవునికి ఏమైనా ఆశలు ఉంటాయా మనందరి పట్ల? ఉంటాయా? ఊహించాలి చెప్పండి, ఖచ్చితంగా ఉంటాయి. ఏంటి ఆశ? మనం లెక్చరర్ కావాలన్నా, టీచర్ కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా, వాటిని మించిన ఆశ ఒకటి ఉంది దేవునికి. ఏంటో చూడండి, పేతురు పత్రిక. అందుకోసమే దేవుడు మనల్ని ఇంకా బ్రతికిస్తున్నాడు. పేతురు 2వ పత్రిక 3వ వాక్యం. పేతురు 2వ పత్రిక 3వ వాక్యం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నప్పుడు ప్రభు తన వాగ్దానముల గురించి ఆలోచించేవాడు కాడు, కానీ ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు లేక ఆశించుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. దేవుడు దీర్ఘశాంతం, ఎంత ఆయుస్సును మనకి ఇస్తూ వచ్చాడు. ఎందుకంటే ఆయన గుండెలో ఒక ఆశ ఉందంట. ఏం చెప్పండి? మనము మారాలి. ఒకసారి అందరూ పలికండి అన్నమాట, మారాలి. ఏమన్నా మారినామా? ఏం మారాలంట? మాకు ఆయన చెప్తున్నాడు, నా కొడుకు భలే మారిపోయినాడు సార్ అంటే, ఎంత మారినాడు అనుకున్నా. ఏమంటాడు? నాకంటే లాగైనాడు సార్, నాకంటే ఎత్తైనాడు, నాకంటే లావైనాడు. ఇంత ఎత్తు లావులు బరువులు మారుతున్నారు, కానీ మనస్సులు మాత్రం ఏమీ మారట్లేదు. మారతామేమో అని దేవుడు ఆశిస్తున్నాడు. ఏమన్నా వింటున్నారా? ఏమైనా మారేమా? మన మనస్సులు ఏమైనా మారినాయా? ఇలా సినిమాలు, సిగరెట్లు, సీరియల్, చెడ్డ మాటలు, పోకిరి చేస్తారు, పోకిరి ఆలోచనలు, దుర్మార్గత, అసూయ, మత్సరాలతో నింటున్నామా? లేక వాటన్నిటినీ ప్రభుత్వాల దగ్గర ఒప్పుకొని యేసయ్య రక్తంలో కడగబడి, అవునా, రక్షణ పొంది ఇక ఎన్నటి వాటి వైపు చూడకుండా ఒక కొత్త జీవితాన్ని జీవించడానికి ఇష్టపడి నిజమైన పశ్చాత్తాపంతో మారు మనసుతో ప్రభు కనబడిస్తున్నామా? లేక 2019 ఎట్లున్నాము, 2020 కూడా ఎట్లే ఉన్నామా? అలా ఉండకూడదని ఆయుస్సుని పెంచి మన పట్ల ఆశలు వ్యక్తపరుస్తున్నాడు. ఏంటి ఆశ? మారాలి, మారు మనస్సు. ఎందుకు మారాలి? ఒక 5 కారణాలు చూడండి. మొదటి కారణం, అది దేవుని ఆజ్ఞ. అంతే. అపోస్తలుల కార్యములు 17వ వాక్యాలు. ఎందుకు మారు మనస్సు పొందాలి అనేది దానికి జవాబుగా అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనం. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు సూచితున్నట్టుగా ఉన్నది. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుతున్నాడు. మొదటి కారణం ఏంటి? దేవుని ఆజ్ఞ. ఎవరా దేవుడు? 24వ వచనం. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు. 25వ వచనం. ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేవాడు.
27వ వచనం చివరి లైన్, మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాడు. దేవుడు అంటే గోడ మీద బొమ్మ కాదు, గూట్లోని విగ్రహం కాదు. తెలియక దేవుడు అంటే గోడ మీద బొమ్మ, గూట్లో విగ్రహం, కాళ్ళకు తగిలితే రాయి, చెట్టు, చామ అనుకుంటున్నావా? నీ హృదయం మారాలి అని కోరుతున్న దేవుడు ఇక్కడ 3 విధాలుగా చెప్పబడ్డాడు. నంబర్ 1, జగత్తును అందరి సమస్తమును నిర్మించిన వాడు. నంబర్ 2, సమస్తమును దయచేయువాడు. నంబర్ 3, సమీపముగా ఉన్నవాడు. అర్థమైందా? దేవుడు అంటే ఎవరు? సమస్తమును నిర్మించిన వాడు. తల్లి గర్భంలో నేను ఎంత బాగా నిర్మించినాడో నీకే తెలియదు. అంత బాగా ఎవరు నిర్మించారండి? దేవుడా? గవర్నమెంట్? దేవుడే. సమస్తమును దయచేయవాడు. గాలి గవర్నమెంట్ ఇచ్చిందా? దేవుడు ఇచ్చినాడు. ఒకవేళ గవర్నమెంట్ చేతిలో పెట్టింటే వచ్చింది. మన మా కర్నూలులో శీల అనే పాప స్టాఫ్ నర్స్ ఈ కోవిడ్ బట్టి వెంటిలేటర్స్ మీద వెళ్ళింది. దేవదన మనకి వెళ్ళిపోవడం లక్ష్మీ దగ్గర తీసుకొస్తుంది. ఎంత ఖర్చు అయింది తెలుసా? కేవలం వెంటిలేటర్స్ పంపించిన ఖర్చు 27 లక్షలు. గాలి, ఆక్సిజన్ కోసం 10 రోజులకు 27 లక్షలు అంటే ఊహించండి. ఇన్ని సంవత్సరాలుగా గాలి పెంచుతున్నామంటే దేవునికి అద్దె బిల్లు కట్టాలి. అదంతా ఉచితంగా ఇచ్చాడు. ఎప్పుడన్నా గాలిని బట్టి దేవానికి ట్యాక్స్ అని చెప్పాను. దేవుడు అంటే ఏమనుకుంటున్నారు? నంబర్ 1, సమస్తము నిర్మించిన వాడు. నంబర్ 2, సమస్తమును దయించేవాడు. నంబర్ 3, సమీపముగా. దేవుని కంటే దగ్గర మనకి ఎవరుంటారండి? దేవుడు ఎంత దగ్గర ఉంటాడు తెలుసా? ఇదిగో నేను తలుపు వద్ద నిలుచోండి. ఏ తలుపు? హృదయం. హృదయం అన్నింటి తలుపు హృదయ తలుపు నిలచి ఎన్ని విధాలుగా దేవుడు నేను నన్ను తట్టుకున్నాడు. తెలిసావా తలుపు? ఎస్ఐకి దేవా పాటినయ్యాను, ఆ పాపాన్ని క్షమించు, ఏ రక్తంలో నడుపచ్చు, నా హృదయంలోనికి రా. ఇంకా ఎవరైనా ఈ మీటింగ్లో ఈ రక్షణ ఎరగకపోతే ఆయన తలుపు తడుతున్నాడు. తలుపు తెరిస్తే నీలోనికి వస్తాడు, నీ ఆత్మను రక్షిస్తాడు, పరమ భాగ్యం వహించేస్తాడు. మారాలి, మారు మనస్సు పని. మొదటి కారణము దేవుని ఆజ్ఞ. రెండవ కారణం చూడండి, అక్కడే 31వ వచనం. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును. ఒకటి దేవుని ఆజ్ఞ అయితే, రెండవది దేవుని తీర్పు. అవునా? మనుషులు ఒకసారి చెప్పండి, బుద్ధి పొందాలి, ఆ తర్వాత తీర్పు. పాపం వల్ల వచ్చు జీతము అది అగ్ని గంధకములతో పండి రెండవ. ఆ తీర్పును తప్పించుకోవడానికి దేవాది దేవుడు నీ ఎడల కలిగి ఉన్న వాంఛ ఏంటంటే మానవాళి పాపాన్ని గురించి పశ్చాత్తాపడవా, నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడానికి తీర్మానానికి రావా అంటున్నాడు. ఒకటవది దేవుని ఆజ్ఞ, రెండవది దేవుని, మూడవది మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం చూడండి. మార్కు 1:15 అక్కడేం రాయబడిందో? మార్కు 1:15 కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందే సువార్తను నమ్మండి. మూడవ కాలం ఏమైపోయిందండి? సంపూర్ణ. అంతే.
కాలం అయిపోవచ్చింది. డిసెంబర్ 31కి మా ఇంటికి ఒక అబ్బాయి వచ్చాడు. రాత్రి 9కి వచ్చాడు. నల్ల ప్యాంట్ వేసాడు, తెల్ల సెట్ వేసాడు, తగ్గేసాడు, నల్ల బెల్ట్ వచ్చాడు, గ్రీన్ టై కట్టాడు, చక్కగా దిగాడు, మస్టాష్ చక్కగా ట్రిమప్ చేసుకున్నాడు, బ్లాక్ షూ వేసాడు. ఎప్పుడు ఊహించుకున్నారా నేను చెప్పినవన్నీ? పెళ్లి కొడుకు వచ్చాడు. రావడం హ్యాపీ న్యూ ఇయర్ అని అన్నాడు. నేనన్నా డిసెంబర్ 31 9 గంటలే కదా, ఇంకా 3 గంటలు ఉంది కదా అంటే, ఈ 3 గంటల్లో నా ఫ్రెండ్స్ అంతా చెప్పాలి అంకుల్ ఏమనంట, హ్యాపీ న్యూ ఇయర్. నేనన్నా 3 hours టైం ఉంది కదా, మీ ఫ్రెండ్స్ అంతా చెప్పదు, చెప్పే ముందు మాతో పాటు ప్రార్థనరా, రాత్రి మంచి సువార్త వినిపిస్తాము, బహునమ్మతో వచ్చిన ఖరారు చేసుకో, ఆ తర్వాత అందరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు అంటే, లేదంకుల్ వెళ్ళాలా, ముందు బాబు ముందు ప్రధాన ప్రార్థనకి లేదంకు, వీలైతే చివరికి వచ్చి కలుస్తారని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు. మీటింగ్ అయిపోయింది, రాలేదు. మీటింగ్ అయినా మేము వెళ్తా ఉన్నాం. మంచి సెంటర్, రాజుహార్ సెంటర్ లో మధ్యరాత్రి 1 గంటలకు జనాభా గుంపులు ఉన్నారు. ఏమైనా గుంపులు ఉన్నారు ఇక్కడ అంటే, సార్ రోడ్డు చాలా అందంగా ఉన్నాడు, బండి మీద శరవేగంతో వచ్చాడు, ఆ తిమ్మలు కొట్టుకున్నాడు, ఎగిరి పడ్డాడు, తల తగిలింది, అదిగో మెదడు తర్వాత మీద చంద్రాచంద్ర అయిపోయింది. వెళ్ళి చూస్తే వీడే కాలం అయిపోయిన సంగతి అతనికి. ఈ మీటింగ్లకి ఎవరైనా ఇంకా చాలా కాలం ఉందిలే అన్నట్టుగా పాపంలో పొరలాడుతుంటే చస్తే నరకం ఉంది అని గుర్తించి యేసయ్య వైపు మల్లుకొని రక్షణ కాలాలు చేసుకోండి. అందుకోసమే దేవుడు ఇష్టం వచ్చినట్టు బతకడానికి కాదు. 1వ కారణం దేవుని ఆత్మ, 2వ కారణం దేవుని, 3వ కారణం కాలము అయిపోవచ్చు, 4వ కారణము మత్తయి సువార్తలో 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందండి. మారు మనసు పొందండి. ఎందుకు? పరలోక రాజ్యము సమీపించి. ఈ లోక రాజ్యాలన్నీ గతించబోతున్నాయి. ప్రభువు రాబోతున్నాడు, తన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఆ రాజ్యంలో నీవు ఉండాలి. ఆశ ఉందా? దానికి టికెట్ ఒకటి, మారు మనసు పొంది ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వసించితే చాలు. దేవుని రాజ్యంలో సభ్యుడవైతావు, పౌరుడవైతావు. ఎంత ధన్యత! 5వ కారణం లూకా సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో, లూకా సువార్త 3:3 అంతటా వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మము పొందవలనని. బాప్తిస్మ యోహాను బాప్తిస్మ ఇస్తూ ఉన్నాడు. మారు మనస్సు పొందిన వారి పాపక్షమాపణ నిమిత్తం. ఒక వ్యక్తి ఫారిన్కి వెళ్ళాలంటే 2 ఉండాలి, పాస్పోర్ట్, వీసా. అలాగే మనం పరలోకానికి వెళ్ళాలి అంటే 2 ఉండాలి. ఏంటి? పాస్పోర్ట్, వీసా. ఏంటి పాస్పోర్ట్? మారు మనస్సు. వీసా ఏంటి? విశ్వాసం. విశ్వాసం. మారు మనస్సు పొందండి, సువార్తను నమ్మండి. నీ జీవితంలో సువార్తను నమ్ముతున్నావు, మారు మనస్సు ఉందా? పాపాన్ని గురించిన పశ్చాత్తాపం వల్ల నీకు నీ పాపము నీ దేహాన్ని పాడు చేసింది, నీ జీవితాన్ని పాడు చేసింది, అంతరంగాన్ని పాడు చేసింది, నీ అంతాన్ని కూడా పాడు చేసింది. ఆత్మను నిత్య నరకానికి తీసుకుని వెళ్తుండగా, అయ్యో నా పాపాన్ని బట్టి నేను నరకానికి వెళ్తుండగా, నా పక్షాన ఏ పాపం ఎరుగని యేసయ్యా, ఏ పాపం లేని యేసయ్యా, ఏ పాపం చేయని యేసయ్యా కల్వరి శిలువలో నా తనకై పాపం అయిపోయాడు, శాపగ్రాహి అయిపోయాడు, రక్తపు ముద్దయిపోయాడు, నా తనకై చనిపోయి సమాధి పెట్టి తిరిగి లేచాడు. ఓ యేసయ్యా, నీ రక్తధారలో నన్ను కడిగి రక్షించు, పరమ భాగ్యం నాకు దయచేయని నీ జీవితంలో తీర్మానించిన దినం నీకు గుర్తుందా? ఇంకా నీకు అనుభవం లేదా?
అలాగైతే బైబిల్ చెప్తుంది, ఇది నీకు నిత్య అనుభవమైన, ఇది నీకు రక్షణిత. ఈ మీటింగ్ లో ఏ ఒక్కరున్నా ఆ ఒక్కరి కోసమే ఈ 15 నిమిషాలు సువార్త. నీ ఒక్క దాని కోసమే ఇంత సువార్త. బహుశా ఎవరో ఉన్నారు కాబట్టి మారు మనస్సు ఎందుకు పొందాలో 5 సంగతులు మనం చూచాము. ఇది పాపి విషయంలో. మరి విశ్వాసం కూడా మారు మనస్సు పొందాలా? పాపి రక్షణ కొరకు మారు మనస్సు పొందాలి. మరి విశ్వాసి జీవం కోసం మారాలా లేదా? మనం కూడా మారాలి 5 విషయాలలో. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 3వ అధ్యాయం. ఈ 2 అధ్యాయాలలో మారు మనస్సు పొందండి అని 5 విషయాలు ప్రభు అయిన దేవుడు సంఘాలకు తెలియజేస్తున్నాడు. సంఘం అంటే మనమే. పాపి రక్షణార్థమై మారాలి, మారు మనస్సు పొంది సువార్తను నమ్మి రక్షణ సొంతం చేసుకోవాలి. అలాగే విశ్వాసి కూడా మారాలి, మారు మనస్సు. సంఘానికి కూడా మారు మనస్సు చాలా అవసరం. మొన్న నేను ఈ సెల్ ఫోన్ లో ఒకటి చెక్ చేస్తున్నాను. ప్రపంచంలో అత్యంత క్రైస్తవ ధనవంతులు ఎవరు, క్రిస్టియన్, ద రిచెస్ట్ క్రిస్టియన్స్ ఎవరు అని నేను గూగుల్లో చెక్ చేస్తామంటే 10 మంది ఉన్నారు. ఆ 10 మందిలో డాక్టర్ బిల్లీ గ్రామ్ గారు ఎవరు ఉన్నారు చూసుకోండి, కావాలంటే గూగుల్లో చెక్ చేసుకోండి. ద రిచెస్ట్ క్రిస్టియన్స్ అన్నప్పుడు డాక్టర్ బిల్లీ గ్రామ్ కూడా అందులో వచ్చాడు. అందులో మరొక వ్యక్తి ఉన్నాడు, 4వ వ్యక్తి, అడిబోయి ఆయన పేరు. ఆయన లేగోస్ పట్టణం, ఆఫ్రికా. అడిబోయి గురించి ఉంది. ఆయన కూడా అత్యంత ధనవంతులుగా క్రైస్తవులుగా చెప్పబడుతున్నాడు గూగుల్ సెర్చ్. ఒకసారి అడిపోయి టీవీలో కనపడ్డాడు. అడిపోయి టీవీలో విలేకరులు ఆయన సర్వే చేస్తున్నారు. అయ్యా, నీకున్న సంఘాలన్నీ, మొత్తం నీ సంఘములో ఉన్నటువంటి క్రైస్తవుల సంఖ్య ఎంత అంటే 20 lakhs అన్నమాట. వారి సంఘంలో 20 లక్షల మంది నా సంఘములో, అంటే నేనున్న సంఘములో ఉన్న. ఒకే ఒక ప్రశ్న అడిగినారు విలేకరులు, మీ సంఘానికి ఉన్న అత్యవసరత ఏంటి? ఉదాహరణ చూసి అడుగుదాం, మీ సంఘానికి ఉన్న అత్యవసరత ఏంటంటే ఆయన ఒకటి చెప్తాడు, నన్ను అడిగితే నేను ఒకటి చెప్తాను, అంకుల్ అంటే అంకుల్ ఒకటి చెప్తాడు. అవునా? ఆయన అడిగినారు, మీ సంఘానికి అంటే నీవున్న లేగోస్ ప్రార్థనా మందిరంలోని పరిశుద్ధులకు ఉన్న అత్యవసరత ఏంటి అంటే ఆయన అన్నాడు, మౌన మనస్సు. ఆశ్చర్యం అనిపించింది. కాబట్టి మనం మారాలి. చాలా సార్లు అన్యుడు మారాలి, రక్షణ పొందాలి అని ఎంత కోరుతున్నామో అంతే కోరిక దేవుడు మన ఎడల కలిగి ఉన్నాడు. మనం కూడా మారాలి అని. దాని విచారం ఏంటంటే, ఏమన్నా మారామా? 5 విషయాలలో మనం మారాలి. నంబర్ 1, యోహాను రాసిన ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం, నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయను. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి, లేని ఎడగా నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును అన్నాడు. మారాలి. ఏ విషయంలో మారవచ్చు? మొదట నీకుంటున్న ప్రేమను నీవు వదలి, ప్రేమ లేని. కాబట్టి ప్రేమ రాహిత్యం, ప్రేమ విషయంలో మనం మారాలి. ప్రభు నిబంధనలో ఎంత ప్రేమ దేవుడు అంటే, దేవుని సంఘం అంటే, ప్రార్థన అంటే, వాక్యం అంటే, సువార్త అంటే ఎంత పరుగు. బృందాంత ప్రేమ, వాక్యం పట్ల ప్రేమ కలిగింది, స్వార్థం పట్ల ప్రేమ కలిగింది. కనుక కావా, నిజంగా నువ్వు నన్ను ఎంత ప్రేమించావో ఆ సంగతి మర్చిపోయాను, నిన్ను ప్రేమించడం మరీ మర్చిపోయాను అని ప్రేమ విషయంలో మనం మారు మనసు.
ఒకప్పుడు ఎంత ప్రేమ దేవుని సన్నిధి అంటే ఎంత ఉరుకుల, కానీ చల్లకపోయినా ఒక ప్రేమ వచ్చి. నెంబర్ 2, బోధ. సరైన బోధన పక్కన పెట్టి ఈ సంఘం దుర్బోధకు జోడిస్తామని 2:16 అటువంటి నికోలైతుల బోధన అనుసరించి వారు నీలో ఉన్నారు కావున మారు మనస్సు పొందుము. ఈరోజు బోధలు ఎక్కువైనా తక్కువైనా మీరే చెప్పండి, చాలా ఎక్కువైపోయింది. పిచ్చి బోధలు వచ్చేసి ఒక ఆయన టీవీలో అంటున్నాడు, నేను ఈ చేతి కూడా నేను మీద వేస్తాను, ఎవరి మీద పడితే వారికి పరిశుద్ధాత్ముడు వస్తాడు అంటున్నాడు. గాడి విద్యనా ఏంటంటే పరిశుద్ధాత్ముడు చేతి గుడ్డ నుంచి నీ మీదకి వస్తాడా? ఏం మాట్లాడేదండి? ఇంకొక ఆయన చెప్తున్నాడు, నీ అకౌంట్ డబ్బులు లేవా? ఏం పర్వాలేదు, ఏటీఎం తీసుకెళ్ళి మెషిన్లో పెట్టి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ 3000 అనండి, కడతాది అంటున్నాడు. ఒక అబ్బాయి పోయినాడు, 30 days ట్రై చేసినాడంట, 3 రూపీస్ కూడా పోయింది. ఏంటి గారడి? ఇటువంటి దుర్బోధనకు నమ్మొచ్చా? సత్యాన్ని విడిచిపెట్టి దుర్బోధనకు వెళ్ళేవాళ్ళు హైదరాబాద్ సిటీలో బోధనలు అయిపోయారు. వద్దు, బోధ విషయంలో దుర్బోధనకు చోటు ఇవ్వడవద్దు. 3వది పరిశుద్ధత విషయంలో 2వ అధ్యాయం 21వ వచనం, మారు మనసు పొందులకు నేను దానికి సమయం ఇచ్చేదని కానీ జాగ్రత్త విడిచిపెట్టి మారు మనసు పొందనలో ఇదిగో నేను దాన్ని మంచం కట్టించి పరిశుద్ధత విషయం జాగ్రత్తము. ఈ పాపం రోజు రోజు పెరుగుతుందా తగ్గుతుందా? చాలా. ఈ సెక్షువల్ ఇమ్మొరాలిటీ, లైంగిక భక్తిహీనత లేక దుర్నీతి ఎంత పెరిగిపోతుందో అన్యుల సంగతి కాదు, దేవుని ప్రజల్లో కూడా. వద్దు, ఉన్నవా జాగ్రత్తములో, వ్యభిచారములో, కామోద్రేకములో నీ జీవితాన్ని పాడు చేసుకుంటుంటే వద్దు, వదుకో. నేను పరిశుద్ధులంతా, మీరులో సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధత ఆయన మందిరానికి కనుక స్నేహితులను పరిశుద్ధత పరిశుద్ధత అడుగడుగున అంతరంగంలో తగ్గకూడదు. మన స్కూల్లో పెద్ద గలాట అంటారు, మీరు జగడం అంటారు. గలాట పెడతారు కదా, కొట్లాట జరుగుతాను. ఏమయ్యా కొట్లాట అంటే అమ్మాయి అబ్బాయి గలాట అంటారు. ఏం గలాట అంటే అబ్బాయి అమ్మాయికి లెటర్ రాసినారంట, ఈ లవ్ ఆ పిల్ల తీసుకుని వాళ్ళ నాయనకి ఇచ్చింది. ఇంకా వాళ్ళు కట్టాము, వీళ్ళు కట్టాము. మొత్తానికి ఆ అబ్బాయి ఏం చదువుతున్నాడు అనేది అంశం. అబ్బాయి ఏం చదువుతున్నాడు అంటే 3వ తరగతి. ఆ అమ్మాయి ఏం చదువుతుందంటే 1వ తరగతి. మనం అనుకుంటున్న పిల్లలకు తెలియదు లేదు, వాళ్ళకి తెలుసు ఏమంటే ఏంటో. అందుకోసమే ఈ జాగ్రత్తము, ఈ లైంగిక అవినీతి ఎంత ఎవరికైపోయిందా? చిన్న పిల్లలు ఓనం పరిశుద్ధత విషయంలో 4వది చచ్చిన హాఫ్ గేట్. 3వ అధ్యాయంలో ఎలాంగా సంఘం సార్థిస్ అంటే పేరుకు మాత్రం బ్రతికి ఉంది, చచ్చిన నీ క్రియలు నాకు ఏమైనా సంపూర్ణమైనగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడమై సాగునైన మిగిలిన వాటిని అవాగ్దారత్వము అంటూ 3వ వచనంలో ఎలాగ ఉపదేశం పొందుతో ఎలాగ విట్యో జీవన జ్ఞాపకం చేసుకుని దాన్ని బయలుపరచు మారు మనస్సు పొందము. విన్నారా? జీవము లేని సంఘం. 1వది ప్రేమ లేని సంఘం, 2వది సుబోధ లేని సంఘం,
మూడవది పరిశుద్ధత లేని సంఘం. నాలుగవది జీవమే లేదే. పైకి బ్రతికి ఉన్నాము కానీ వాస్తవికతలో చచ్చిపోయినట్టుగా ఉన్నాము. అవునా? నోరు ఉంది పాడడానికి, ఆడపాడుతున్నాము. కళ్ళున్నాయి లేఖనాలు చదువుతున్నాము. చేతులున్నాయి మేము పత్రికలు ఇస్తున్నాము. కాళ్ళున్నాయి మందిరానికి నడుస్తున్నాము. గుండె ఉంది ఆలోచిస్తున్నాము. భావన కలిగి ప్రార్థిస్తున్నాము. దేవునికి మాత్రం బ్రతికి ఉన్నాము కానీ కదలికలు లేవు, అభివృద్ధి లేదు. అవునా? ఈ విషయంలో మారండి, ఆడండి, సాక్ష్యం ఇవ్వండి, కదలండి, స్వార్థం ప్రకటించండి. జీవశవం లాగా ఉంటుంది జీవం లేని సంఘం. ఐదవది క్రీస్తు లేని సంఘం. ప్రకటన గ్రంథం 3:19. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షిస్తున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుకో. ప్రభువు బయట పెట్టిన సంఘం క్రీస్తు లేని సంఘం. క్రీస్తు కాదే లేదో. క్రీస్తు పేరటనే ఆరాధన, క్రీస్తు పేరటనే ప్రార్థన, క్రీస్తు పేరటనే పాటలు, క్రీస్తు పేరటనే మీటింగులు. కానీ క్రీస్తుకు మాత్రం సావు లేదు. బయట పెట్టారు ఏసయ్యని. ఏసయ్య తలుపు తప్పుతున్నాడు. ఇదిగో నేను తలుపులో నిలుచుండి తప్పుతున్నాను, తలుపు తీయండి అంటే ఇస్తున్నాము. క్రీస్తుకు చోటు లేకుండా ఎంతకాలం అయింది. మన వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితంలో క్రీస్తుకు కాకుండా క్రీస్తు నామమున అన్ని జరిగిస్తూ క్రీస్తుకు చోటు లేకుండా జీవిస్తున్నట్లయితే మారాలి. ఎందు నిమిత్తమే దేవుడు మనకు ఆయుష్ను ఇచ్చాడు. ఎందుకు మనం ఇంకా బ్రతికి ఉన్నాం? మొదటి కారణం దేవుని కృప, రెండవ కారణము ఆశ. ఆశ ఏంటంటే మారాలి. మూడవది దేవుని ఉద్దేశం. లోకాసువార్తలో ఉద్దేశాలు మనకు ఉండాలి. ఏంటి? మానవ జీవితంలో ఉద్దేశాలు, విశ్వాస జీవితంలో ఉద్దేశం, జీవితానికి ఒక పర్పస్ ఉండాలి, ఒక మంచి ఉద్దేశం ఉండాలి. అవునా? చాలాసార్లు ఒక ఉద్దేశం లేకుండా, గురి గమ్యం లేకుండా జీవిస్తూ ఉంటాం. ఉద్దేశము ఉండాలి. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. మేము చదువుకొని విడిపోతున్నాము. ఆడవాడు. ఆయన అడిగాను, సింగ్, ఆయన సిగ్గు మతస్థుడు, సింగ్ ఏదో ఒక రోజు మళ్ళీ మనం కలుసుకుంటామో లేదో తెలియదు, విడిపోతున్నా. లేకపోతే ప్రశ్న, నీ జీవితంలో నీ జీవిత ఉద్దేశం ఏంటని అడిగాను. ఏమైనా అడగచ్చా? ఫస్ట్ అడిగితే ఆయన అన్నాడు, బ్రతికి ఉంటే చచ్చిపోయిన లోపల భారతదేశానికి నేను రాష్ట్రపతి కావాలి అన్నాడు. ఎంత గొప్ప ఉద్దేశం. వెంటనే నేను అన్నాను, నువ్వు ఏ రోజైనా రాష్ట్రపతి కాగలవేమో, అయితే దయచేసి గుర్తుపెట్టుకొని నన్ను ఆంధ్రప్రదేశ్కి గవర్నర్గా నియమించు, అంతే చాలు. ఖచ్చితంగా అన్నాడు. ఆయన రాష్ట్రపతి ఎవరు కాక నేను గవర్నర్ను. ఇన్వైట్ చేస్తారా మీటింగ్స్కి? చూడండి, ఒక అన్యుడు ఎంత టార్గెట్ పెట్టాడు జీవితం నాకు అనిపించింది. అన్యులకు గొప్ప గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి. ఉండాలి. సరే, దేవునికి మన పట్ల ఏంటి ఉద్దేశం? ఒక మాట చూడండి. లోకాసువార్త 13వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనం వరకు తెలిసిన భాగ్యం. మరియు ఆయన వారితో చెప్పాను, ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్ల నుండి నాటబడి ఉంటుంది. అతను దాని పండ్లు వెనక్కి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను అంజూరపు చెట్టు నా పండ్లు వెనక్కి వస్తున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికి వేయను, దీని వలన ఈ భూమి నేలవంతమైపోవాలని ద్రాక్ష తోట వాళ్ళతో చెప్పాను. ఈ పారాగ్రాఫ్ తెలియని వారు ఎవరైనా ఉన్నారో? అందరికీ తెలిసిందే. ఇక ప్రశ్న వేస్తాను, చెప్పాలి. తోట ఉంది, తోటలో యజమానుడు చెట్టును నాటుకున్నాడు. చెట్టును నాటుకున్నాడు అంటే ఆ యజమాని ఉద్దేశం ఏంటి చెప్పండి? చెట్టు ఫలించాలి. అలాగే ఈ మందిరం, హోలీ ఫెయిత్ ప్రార్థనా మందిరం, సంఘంలో ఈ తోటలో దేవుడిని ఒక చెట్టుగా నాటుకున్నాడు. నాటుకున్నాడు అంటే దేవుడికి నీ పట్ల ఏంటి ఉద్దేశం?
ఏమన్నా ఫలించావా? సంవత్సరాలు అయిపోతున్నాయి. వెనక్కి చూసుకుంటే దేవుని కొరకు ఇది నేను ఫలించాను అని చెప్పడానికి ఏమన్నా ఉందా? ఇంకొక మాట చెప్పాలి. ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు, ఎందుకు చెప్పాలి? ఎండ ఇవ్వాలి, ఇవ్వకపోతే ఏమంటాం? వేస్ట్. చంద్రుడు ఉన్నాడు, ఎందుకు? పెన్నెలు ఇవ్వాలి, ఇవ్వకపోతే వేస్ట్. మేఘాలు ఉన్నాయి, ఎందుకు? వర్షించాలి, వర్షం ఇవ్వకపోతే వేస్ట్. భూమి మీద పొలాలు ఉన్నాయి, ఎందుకు? అండాలి, అండకపోతే ఏమంటాం? వేస్ట్. ఎద్దులు ఉన్నాయి, ఎందుకు? ఉన్నాయి, అందకపోతే చెప్పండి, ఇంక వేస్ట్ అంటుండే వేస్ట్. ఆవులున్నా, ఎందుకు? పాలు ఇవ్వాలి, ఇవ్వకపోతే? ఫ్యాన్ ఉంది, ఎందుకు? గాలి ఇవ్వాలి, ఇవ్వకపోతే? పెన్ను ఉంది, ఎందుకు? రాయకపోతే? నీవు నేను సంఘంలో ఉన్నాను, ఎందుకు? పాలించాలి, పాలించకపోతే? నేను చెప్పిన మీరే చెప్తున్నాను. ఎంతకాలం వేస్ట్ గా ఉన్నాము? వేస్ట్ గా ఉన్నామా, బెస్ట్ గా ఉన్నామా? వేస్ట్ గా ఉంటూ ఈ చెట్టు వేస్ట్ అయిపోతుంది, నరికేయండి అన్నాడు. తోటమాలంటూ వచ్చాడు, ఈ సంవత్సరం కూడా ముందు అని ఆయుష్ను పెంచాడు. ఈ రోజు వరకు దేవుడు మనల్ని బతికించాడంటే ఒక ఉద్దేశం ఉంది. మనం ఏం కావాలి? తిని దొరకలు పెట్టి పెట్టుకోవాలి. ఫలించాలి. ఫలించుతానగా 3 మాటలు చెప్పి కూర్చుంటారు. స్కోఫీల్డ్ ద్వారా ఆయన బైబిల్లో ఇలా రాశాడు, ఫలించుతానగా నాట్ ఐ బట్ క్రైస్ట్, నేను కాదు క్రీస్తే అని 3 వివరణలు ఇచ్చాడు. ఫలించుట అనగా నంబర్ 1 ప్రభు కొరకు జీవించుట, నంబర్ 2 ప్రభు వలె జీవించుట, నంబర్ 3 ప్రభు కొరకు పని చేయుట. ఈ 3టికి 3 వచనాలు చెప్పి నేను కూర్చుంటాను. వింటున్నారా? ఫలించుట అనగా నేను కాదు క్రీస్తే అనేది సింపుల్ ఆన్సర్. దానికి వివరణ 3 పదాలు. ఒకటోది ఏంటి? ప్రభు కొరకు జీవించుట, నంబర్ 2 ప్రభు వలె జీవించుట, నంబర్ 3 ప్రభు కొరకు పని చేయుట. 3 మాటలు. ఫలించుట అనగా ప్రభు కొరకు. ప్రసంగంలో చివరి అధ్యాయం చివరి 2 వచనాలు చూడండి. అంత వ్యర్థము అన్నాడు సొలొమోను, ఇది మాత్రం వ్యర్థము కాదు అన్నాడు. ఏంటది? ప్రభు కొరకు జీవించటం. ప్రసంగం 12వ అధ్యాయం 13వ వచనం. ఇదంతా విన్న తర్వాత దేవుని ఫలితార్థం ఇది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది, ఆయన కట్టడలు అనుసరించి నడుచుకోవాలి మానవ కోటికి ఇదియే విధి. భయభక్తులు కలిగి జీవించాలి, దానికి మించింది లేదు. అమ్మా వినాలి, బాబు వినాలి, తల్లిదండ్రులారా వినండి. ఒకటి నేర్చుకుందాం, మనం భయభక్తులు కలిగి జీవిద్దాం, మన పిల్లలకు భయభక్తులు నేర్పిద్దాం. మానవ కోటికి ఇదియే విధి. ఏదైనా వ్యర్థమవుతుంది, కానీ మనం నేర్చుకున్న భయభక్తులు, మనం నేర్పించిన భయభక్తులు వ్యర్థము. తల్లిదండ్రులారా భయభక్తులు కలిగి ఉన్నామా? మన పిల్లలకు నేర్పిస్తున్నామా? మన పిల్లలకు దేవుని భయం అంటే తెలుసా? భయభక్తులు అంటే తెలుసా? విచారం ఏంటంటే అన్ని నేర్పిస్తాము, కానీ భక్తి జీవితమే నేర్పించట్లేదే. వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక డాడీ అంటున్నాడు వాళ్ళ పిల్లల గురించి, వాడు ఇంకా ఎల్కేజీ కూడా రాలేదన్నా, మరి ఏమైంది వాడికి ఎంత తెలివి తెలుసా అంటున్నాడు. ఏమా తెలివి అంటే వాడు సెల్ ఫోన్ ఆన్ చేస్తాడంట, ఆఫ్ చేస్తాడంట, గేమ్స్ డౌన్లోడ్ చేస్తాడంట, గేమ్ ఆడతాడంట, మొత్తం పెట్టి దాన్ని డిలీట్ చేస్తాడంట. వాడు ఇంకా ఎల్కేజీ కూడా రాలేదు, ఎంత తెలివి అంటున్నాడు. ఇంత తెలివింది, కానీ మరి ఇంత పెద్ద మనిషి సేవకు ఇంటికి వస్తే వందనాలు చెప్పే తెలివి లేదు ఇంటిలోనికి అన్నా. వందనాలు చెప్పే తెలివి లేదు, అతయ్యా వందనాలు అనేది నేర్చుకోలేదే. మనం ప్రార్థన చేస్తుంటే వాడు వీడియో ఆడుతున్నాడు, మనం మోకరిస్తే వాడు మోకరించడం లేదే. ఎప్పుడు నేర్పిస్తాం? వాడు నడవలసిన వారికి
పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి భయభక్తులు, క్రమశిక్షణ, భక్తి నేర్చుకుందాం, నేర్పుదాం. చెట్టు చదవడం, భయభక్తులతో కూడిన జీవితం అంటే ఒక్క మాట చూడండి. సామెతల గ్రంథంలో భయభక్తులు అంటే పండుగ చేయడం కాదు, సాంప్రదాయాలు కాదు, ఆచారాలు కాదు. ఏంటి భయభక్తులు అంటే ఒక్క మాట దాంట్లోనే అంత ఇవ్వడి చూడండి. సామెతల 16వ అధ్యాయం 6వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న మనుష్యుడు చెడుతనం నుండి తొలగిపోవుదురు. భయభక్తులు అంటే చెడుతనము నుండి తొలగిపోవట. మరొక వచనం చూడండి, 8వ అధ్యాయం సామెతలు 8:13, యెహోవా యందు భయభక్తులు కలిగిన చెడుతనమును అసహ్యించుకొనుటయే. చాలు, ఇంతకంటే నిర్వచనం చెప్పాల్సిన పనుల. మనము చెడుతనాన్ని అసహ్యించుకోవాలి. చెడుతనం అంటే దూరంగా ఉండాలి. మన పిల్లలకు కూడా నేర్పిస్తాం, వాళ్ళ బతుకులు బాగుపడతాయి. మానవ కోటికి ఇది విధి. నేను వదిలేసిన మనం కంప్యూటర్ నాలెడ్జ్ అందిస్తాం, అన్ని తెలుగులు అందిస్తాం. భయభక్తులు లేదు, పరిశుద్ధత లేదు, వినయ విధేయతలు కనపడడం లేదే. కారణం మనలో లేవు, మనం నేర్పించట్లేదు. కాబట్టి ఒకటవది ప్రభువుతో జీవించడం, రెండవది ప్రభువు వలె. ఎఫ్సీ పత్రిక చూడండి, జీవించితే ప్రభువులాగా జీవించాలి, అంతే చాలు. అంతకంటే గొప్ప కిరీటం మనకు అవసరం లేదు. ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం, ప్రేమ కలిగి సత్యం చెప్పుతూ క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాలలో ఎదుగుదాం. ఏమ్మా వింటున్నారా? ఎవరి వలె ఉండాలి చెప్పండి? మొన్న ఆయన అడిగాను, అన్నా ఎంత బాగా చెప్తున్నావు అన్న వాక్యము. దేవుడు బలంగా వాడుకుంటున్నాడు ఇండియాలో, వేరే దేశాలన్నా. అసలు ఎలా రక్షణ పొందామన్నా, ఎవరు ప్రసంగం చేస్తుంటే అంటే ఆయన అన్నాడు, ఎవరి ప్రసంగం మీద నేను రక్షణ పొందలేదు. ఒక అక్క యేసయ్య ప్రేమను నాకు చూపించండి, ఆ ప్రేమను పెట్టి రక్షణ పొందాను అన్నాడు. అంత బాగుందామా? నేను వివరించమన్నా, ఏమన్నా తెలుసా, నేను అంత రౌడీ దుర్మార్గుడిని, అందరూ చీకొట్టారు నన్ను. అయితే అక్క నన్ను చేరదీశారు. నేను అన్నాను, ఏంటక్క ఇంత దుష్టుల్ని మీరు చేరదీశారంటే ఏదో కారణం ఉండాలి. ఎందుకంట అంత ప్రేమ చూపారు అంటే, అక్క కలిగినంట ఇది నా ప్రేమ కాదు, యేసయ్య చూపించారు అంటే. యేసయ్య ఒక అప్పుడు యేసయ్య గురించి చెప్పిందంట. అవునా, ఆయన పరమదేవుడా, నాకు తెలియదు కదక్క. నీవే ఇంత ప్రేమ చూపిస్తే ఆ దేవుడితో ఎంత ప్రేమ ఉండదు అని ఆ యేసు ప్రభువును నమ్ముకొని ఆయన కొరకు సేవ చేస్తున్నాడు. ఆయనే పిఏ స్వామి. పిఏ స్వామి చూసారా, విన్నారా? ఎంత సేవ! ఒక ఆర్ఎస్ఎస్ లీడర్ యేసయ్య ప్రేమను రుచించి రక్షణలోనికి వచ్చి యేసయ్య ప్రేమను ప్రకటిస్తున్నాడు. ఒకవేళ ఆ ప్రేమను తాను రుచించకపోయింటే ఆర్ఎస్ఎస్ లో కరుడుగా నిలబడిపోయింది. ఎదుగుదల ప్రేమ కలిగి ఉండాలి. మన దేవుడి పట్ల, మన ఇంటి వారి పట్ల, తోటి వారి పట్ల క్రీస్తును బోధించడం కాదు, క్రీస్తును చూపించటం ప్రధానంగా గుర్తిద్దాం. క్రీస్తు వలె సాత్వికం, క్రీస్తు వలె ప్రేమ, క్రీస్తు వలె పరిశుద్ధత, క్రీస్తు వలె దీర్ఘశాంతం, క్రీస్తు వలె క్షమాపణ, క్రీస్తు వలె త్యాగం. చెప్పగలరా ఎవరైనా మనల్ని గురించి? అవును, క్రీస్తు వలె, ఆమెయ క్రీస్తు వలె అని మన గురించి చెప్పగలరు. ఒకసారి ఎక్కడ పాస్టర్ గారు బాగున్నారా? బాగున్నాను సార్. పాస్టర్ గారు బాగున్నారా? ఏం బాగోలేదు అని ఏం మాట్లాడేమంటే, ఏం పాస్టర్ తన భర్తల గురించి చర్చిలో దేవుళ్ళగా ఉంటాడన్నా, అది ఏమైందంటే ఇంటికి వస్తే దయ్యంలాగా తయారవుతాడు. చర్చిలో ఎక్కడున్నాడంట, ఇంటికి వస్తే దయ్యం. మంచి సాక్ష్యమా చెడ్డ సాక్ష్యమే? అంత చెడ్డ సాక్షి. క్రీస్తు వలె కొద్ది కాలం బ్రతికిన ఎవరిలాగా బ్రతకాల? ఇది గురి పెట్టండి. క్రీస్తు నేను చేసే పని క్రీస్తు వలె, ఒకరి దగ్గర తీస్తే క్రీస్తు వలె,
ప్రేమిస్తే క్రీస్తు వలె, క్షమిస్తే క్రీస్తు వలె. అవును మా అక్క ఒక అక్క ఉండేది మా చర్చలో, క్రీస్తు వలె క్షమిస్తాను ఆయన గురించి చెప్తే అంతకంటే కీలకం కావాలి. ఒక అన్న ఉన్నాడు మా చర్చలో, ఎంత పరిశుద్ధంగా ఉంటాడో యేసయ్య వలె అన్నాను అనుకోండి, అంతకంటే కీలకం కావాలన్నా. ప్రభు కొరకు జీవిద్దాం. రెండవది ప్రభు వలె జీవిద్దాం. మూడవది ప్రభు పని చేద్దాం. ప్రభు పని. మీకు ఒక ప్రశ్న వేస్తాను చెప్పాలి. ప్రభు పనులు ఎన్నో ఉన్నాయి కదా. ప్రభువు నామమున మనం చేసే పనులు చాలా ఉన్నాయి. నేను ప్రభు నగరి దినాల్లో దేనికి పనికి వచ్చేవారు కాదు. దేవుడు అడిగారు కావాలి దేనికి పనికి వస్తానంటే మందిరంలో కష్టపెట్టేవాళ్ళు మీరు, కష్టపెట్టారు మందిరం శుభ్రపరిచే వాళ్ళు లేరు, ఆ పని చేయమన్నాడు దేవుడు. 3 ఏళ్ళు మందిరం బాగా ఊడ్చేవాళ్ళు. దేవుడి పని. తర్వాత దేవుడికి వచ్చి ప్రమోషన్ ఇచ్చినాడు, డ్రమ్ము కొట్టేది నేర్చుకున్నాడు, డ్రమ్ము కొట్టేవాడిగా వాడుకున్నాడు. తర్వాత హార్మోని వాయిస్తూ పాటలు పాడేది, నడిపించేది, అలా పనులు ఎన్నో. తర్వాత మైక్ ఎంత సిద్ధపరిచేది, గీత సువార్తకు అందరికంటే ముందుగా మైక్ ఎంత సిద్ధపరచుకునేది, ఇలా పనులు ఎన్నో మనకు దేవుని మందిరంలో ఉన్నాయి. మాట్లాడారు దేవుని పనులలో శ్రేష్టమైన పని యోహాను సువార్తలో ఆ మాట చూపించగలిస్తారు. ఆ పనులలో మనం తదమున కలవుదాం, ప్రభు పని చేద్దాం. ఏంటది? యోహాను సువార్త 4వ అధ్యాయం 35వ వచనం. ఇంకా 4వ వార్త కోతకాలం వస్తుందని మీరు చెప్పుకోరు కదా, ఇదిగో మీ కన్నులు ఎక్కకుండా చూపి అవి ఇప్పుడే తెల్లవారి కోతకు వచ్చి ఉన్నారని మీతో చెప్పుతున్నారు. ఏంటి? పనులన్నింటిలో శ్రేష్టమైన పని సువార్త పని. వింటున్నారా? సువార్త పనికి మించిన పని. ఆయన సువార్తను ప్రకటించి ఆత్మలను సంపాదించి అనేక మందిని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడం ఆ పనికి మించిన పని ఒకటి లేదు. కనుక ప్రభు పని పనివాడు జీతములకు భూలోకంలో జీతం ఇస్తాడు దేవుడు, పరలోకంలో కూడా జీతం ఇస్తాడు. కాబట్టి ప్రభు పని. మీకు ఒక మాట చెప్తాను, గట్టిగా పట్టుకున్నాము. పని చేతిలో ఉంటే మనీ పాకెట్లో ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి? పనివాడు జీతములకు ఆయన పని చేసి నష్టపోయే వారు లేరు, ఆయన పని చేసి జీతం పొందని వారు లేరు. చేతి నిండా పని పెట్టుకోండి. ఏం పని? సువార్త చెప్పే పని. ఆయన పాకెట్ నిండా మనీ పట్టుకుంటాడు. ఆయనే అన్నాడు పనివాడు జీతములకు పని చేద్దాం, మళ్ళీ పని చేద్దాం. అది ఆయన ఇస్తాడు, పోషిస్తాడు, సంరక్షిస్తాడు. ప్రార్థన కళ్ళమైంది స్నేహితులు. ఈ రోజు వరకు మనం తెలుసుకోవాలి 3 కారణాలు. ఒకటవది దేవుని కృప, రెండవది దేవుని ఆశ, మూడవది దేవుని ఉద్దేశం. ఆయన కృపను బట్టి ఆయన స్థుతిద్దాం, ఆయన ఆశను బట్టి మారదాం, మారు మనసు ఆయన ఒకటే ఉద్దేశం, దేవుని ఫలించాలి. అలాగా ప్రభు కొరకు జీవించాలి, ప్రభు ఫలించాలి. ప్రభు వస్తున్నాడు, మరి వారికి చొప్పున సిద్ధపరిచిన జీవితంతో వస్తున్నాడు. సర్వోన్నతుడైన నాకు ఆయుష్ను ఇచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు, ఆయు ప్రమాణాన్ని పెంచారు, నేటి వరకు సజీవుల పట్టిలో ఉంచారు. ఎందుకు అన్న సంగతిని ధ్యానించారు. ఈ మాటలు మాత్రం దేవుడు భద్రపరుచుకుని ఆరాధన జీవించి ధన్యతకు అనేకులను ధన్యజీవులుగా చేయటం మనం వాడుకుందని తదుపరి విలాస నుంచి మాట్లాడుతున్నాడు. బలపరిచి వాడుకుంటున్నాడు. ఇక నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము.